బాస్ కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రజల్లోకి రాబోతున్నారా? కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైందా? పులి బయటకొస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు అంటుంటే బోనులో బంధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారా? బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు శనివారం ఆయన లేఖ రాశారు. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా అదే నెల 9న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అధిక శాతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అంతకు ముందు రోజే తన ఫామ్ హౌస్లో కేసీఆర్ ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలు తుంటి ఎముక విరగడంతో హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత ఆయన కాలుకి సర్జరీ జరగ్గా ఆ సమయంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. తాజాగా ఆయన కోలుకొని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇటీవల పార్టీకి చెందిన ఎంపీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని దిశానిర్దేశం చేశారు. ఈ నెల చివరిలో ప్రారంభమై వారం రోజుల పాటు సాగనున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం అయ్యాక కేసీఆర్ యాక్టివ్ అవుతారని, రాజకీయ సభలు సమావేశాల్లో పాల్గొంటారని, పులి బయటకు వస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు కామెంట్ చేస్తున్నాయి. అయితే పులిని బోనులో బంధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. దీంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. రేవంత్ కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డారు. అయితే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టడంతో రేవంత్ సీఎం అయిపోయారు. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే ఈ ఇద్దరి మధ్య అసెంబ్లీలో వార్ జరిగే అవకాశం ఉంది. అయితే రేవంత్ మాత్రం కేసీఆర్ను బోనులో బంధిస్తామంటున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలోని అవకతవకలపై రేవంత్ విచారణలు సైతం చేయిస్తున్నారు. కాళేశ్వరం, కరెంట్ లాంటి వాటిపై అక్రమాలను వెలికితీసే పనిలో ఉన్నారు. ఇక ఇప్పుడు కేసీఆర్ బయటకు రాగానే గత ప్రభుత్వంలోని అవకతవకలపై కేసీఆర్ను జైలుకు పంపుతారా? బోనులో బంధించడం అంటే అదేనా? చూడాలి మరి. రేవంత్ వర్సెస్ కేసీఆర్ మధ్య ఏం జరగనుందో అన్నది.